వెల్కమ్ టు ప్లస్ టీవీ సకలం సమ్మేళనం. నేను మీ శ్రావ్య. ఇక ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు. సో సార్ని అడిగి ఏపీలో ఆర్జీవి గారి విషయంలో చేస్తుంది కరెక్టేనా? అసలు ఆర్జీవి గారి సమాధానాలు కరెక్టేనా? సో మాట్లాడదాం ఒకసారి. నమస్తే సార్. నమస్తే. సో ఆర్జీవి గారి విషయానికి వస్తే కనుక ఆయన ఎలాంటి వ్యక్తిత్వం అనేది అందరికి తెలిసిన విషయమే. సో ఇప్పుడు ఏపీ పోలీసులు ఆయన విషయంలో చేస్తుంది మనం కరెక్ట్ అని భావించాలా, లేదంటే ఆర్జీవి గారి మాటల్ని ఏ విధంగా తీసుకోవాలి? సో ఈ విషయం మీద సీనియర్ జర్నలిస్ట్ గా మీ అనాలిసిస్ ఏంటి? అంటే ఏపీ పోలీసులు ఆయన విషయంలో కరెక్ట్ చేస్తున్నారు లేదా పక్కన పెడితే అసలు కరెక్ట్ చేస్తున్నారా అనేది ఒకసారి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఈయన మీద కాదు, చాలా మంది మీద వాళ్ళు కేసులు బుక్ చేయటం, అదే అంటే గతంలో ఒక 2 years బ్యాక్, 1 year బ్యాక్, 3 years బ్యాక్ వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టినవి కూడా వాళ్ళు అది ఉద్దేశించి ఈ రోజు కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ఒక 160-170 మంది దాకా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కానీ వాళ్ళని అరెస్ట్ చేయటం, ఇట్లా ఆర్జీవి లాంటి వారికి నోటీసులు సర్వ్ చేయటం 41A కింద. అలా ఇప్పుడు మొన్న చూస్తే మనం రోజా గారి మీద కూడా ఒక పోలీస్ కంప్లైంట్, వాళ్ళే పోలీసు వారే కర్నూలు 3 Town స్టేషన్లో కంప్లైంట్ లాడ్జ్ చేశారు. ఇది ఎప్పుడంటే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 2023 ఫిబ్రవరిలో రోజా గారు బాపట్ల దగ్గర సూర్యలంక బీచ్ దగ్గర ఆమె ఏదో దానికి అటెండ్ అయినప్పుడు ఒక దళిత ఉద్యోగి చేత ఆమె చెప్పులు మోయించారనే దీని మీద కర్నూలు 3 Town అంటే జ్యూరిస్డిక్షన్ వచ్చేటప్పుడు మీకు ఇన్సిడెంట్ జరిగింది సూర్యలంక బీచ్. ఇప్పుడు కేసు వీళ్ళు పుటప్ చేసింది కర్నూలు 3 Town. అంటే ఒక రకంగా ఇది వాళ్ళు వాలంటరీ పోలీసు వారు అక్కడ బుక్ చేశారు, కానీ అక్కడ బుక్ చేయటం అనేది ఒకటి. మనం అంటే 0 FIR బుక్ చేసినా కానీ మనం కన్సర్న్ స్టేషన్ తర్వాత అది ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ వీళ్ళు విచిత్రం ఇక్కడి నుంచి అక్కడ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ కాకుండా అక్కడికి చేశారు. రెండోది, మినిస్టర్గా ఉన్న రోజు ఆమె పోలీస్ బందోబస్తు ఉంటుంది, లోకల్ ఎస్ఐ కానీ సిఐ కానీ కానిస్టేబుల్స్ అందరూ ఆమెతో పాటే ఉంటారు. యాజ్ ఎ మినిస్టర్ ఆమె ప్రోటోగా బందోబస్తు కోసం వస్తారు. ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా అక్కడే ఆమె మీద వాళ్ళు FIR బుక్ చేయాలి. అసలు అంటే ఆమె మినిస్టర్ ఉంది కాబట్టి ఆ రోజున వాళ్ళకి అది సీరియస్గా తీసుకోలేదు, అది అసలు పట్టించుకోలేదు. వాళ్ళు 1.5 year తర్వాత ఈరోజు బుక్ చేశారు. అంటే పోలీస్ వాళ్ళు సమక్షంలోనే అది జరిగి ఉంటుంది ఖచ్చితంగా, అంతే కదా. ఇప్పుడు తర్వాత అదే పోలీసు వారు అక్కడ కర్నూలులో బుక్ చేయటం అనేది ఇది నిజంగా ఒక రకంగా కక్ష సాధింపుకి ఖచ్చితంగా మనం అనుకోవాలి. సేమ్ యాజ్ ఇప్పుడు ఆర్జీవి గారి మీద కూడా ఆయన వ్యూహం సినిమాలో భాగంగా ప్రమోషన్స్ ఏదో సంథింగ్ ఆయన ఎక్స్ అకౌంట్లో ఈ పోస్ట్ చేశారు. లోకేష్, చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళకేవో చీరలు కట్టో అదే ఈ దున్నపోతులు ఏవో పెట్టి వాళ్ళకి ఆ ఫేసులు వేలు పెట్టి చేశారని ఈ గ్రౌండ్స్ మీద ఆయనకి నోటీసు ఇష్యూ చేశారు. అది కూడా ఆయన చెప్పిన రీజను, నేను ఒకవేళ చేశాను 1 year బ్యాక్ అది జరిగింది. అది కూడా జరిగింది మనకి ఒక 1 year అవుతుంది దగ్గర ఆ వ్యూహం సినిమా. అప్పుడు అది లోకేష్ని ఉద్దేశించి కించపరిచారు అని నా మీద కేసు బుక్ చేశారు. 1 year తర్వాత ఒక 4 వ్యక్తులు డిఫరెంట్ ప్లేసుల్లో ఒక వారం వ్యవధిలో వీళ్ళందరి మనోభావాలు ఒకేసారి దెబ్బతిన్నాయి ఆ పోస్టింగ్ పెట్టినందుకు. ఆఫ్టర్ 1 year ఒకే దీని మీద 4 డిఫరెంట్ ప్లేసుల్లో కేసులు ఈయన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. లోకేష్ గారికి లేని నొప్పి వీళ్ళకేంటి? కంప్లైంట్ ఇస్తే ఆయన ఇవ్వాలి, ఆయన కదా ఒకవేళ కించపరిచానని భావిస్తే ఆయన భావించాలి, ఆయన కేసు బుక్ చేయాలి. అదే కాకుండా 4 డిఫరెంట్ ప్లేసుల్లో ఒకే టైంలో ఇంచుమించుగా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటుంది అనేది ఆయన వర్షన్. మనం ఇవన్నీ చూస్తే కక్ష సాధింపు చర్య అనుకోవాలి. అప్పుడు లేని కంప్లైంట్ ఇప్పుడు ఆ రోజు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు వాళ్ళు. అంటే యాక్షన్ తీసుకున్నారో లేదని సెకండరీ పోలీసు వాళ్ళు, ఎందుకంటే అధికారంలో ఎవరుంటారో వాళ్ళ మాట వినటం వీళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి వీళ్ళు అలానే మెసులుకుంటున్నారు కాబట్టి అప్పుడు కంప్లైంట్ ముందు అసలు కంప్లైంట్ అనేది లాడ్జ్ చేస్తే అది FIR బుక్ చేస్తారా లేదనేది సెకండరీ. ఈ రోజు వాళ్ళకి ఆ బలం ఉండేది, కంప్లైంట్ మేము ఆ రోజే రేజ్ చేసాము, పోలీసు వాళ్ళు పక్కన పెట్టారు అనేది ఉండడానికి బాగుంటుంది. సో కానీ ఇప్పుడు ఆర్జీవి గారి వర్షన్ ఎలా ఉంటదంటే ఆయనది మనం ఏది చెప్తే దానికి కంప్లీట్ ఆపోజిట్ గా మాట్లాడడం ఆయనకి ఫస్ట్ నుంచి ఆయన తీరులో మనకు అలా తెలిసిపోతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఇప్పుడు అన్ని మీడియా ఛానల్స్ లో ఆయన మాట్లాడుతున్న తీరు ఎలా ఉందంటే ఇంకా కూడా ఆయన ఎక్కడ రిలైజ్ అవుతున్నట్టు ఎక్కడ కనిపించట్లేదు. సో దీని గురించి ఏం చెప్తారు సార్? రియలైజేషన్ అనేది వేరండి. అసలు రియలైజ్ అవడానికి ఏముంది ఇందులో?
ఆయన ఒక పోస్ట్ చేశారు, నేను పెట్టలేదు లేకపోతే ఎవడో యాక్ట్ చేసి పెట్టాడు, ఇట్లాంటి దొంగ తిరుగుడు మాటలు మాట్లాడితే ఆయన ఎస్కేప్ అవ్వటానికి ట్రై చేస్తున్నాడు అనేది అనుకోవాలి కదా మనం. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆయన నేను పెట్టిందే అంటున్నాడు, కానీ అప్పుడు లేని బాధ ఇప్పుడు ఏంటి అంటాడు. ఇంకో నలుగురు ఎవరో డిఫరెంట్ వ్యక్తులకి ఏంటి బాధ లొకేషన్ అంటే అంటాడు. దే ఆర్ నాట్ కాంపిటెంట్ టు గివ్ కంప్లైంట్ అగెన్స్ట్ మీ. ఆయన వర్షన్ అది. అంటే వీళ్ళకున్న అర్హత ఏంటి ఆ కంప్లైంట్కి, వాళ్ళు కంప్లైంట్ పెట్టడానికి, ఆయన వర్షన్ అది. రెండోది ఇంకోటి కూడా అన్నారు, మనం అది గమనిస్తే మీరు గతంలో చూస్తే ఈనాడు పేపర్లోనే ప్రముఖంగా మీకు కింద కార్టూన్లు వేస్తారు. అది ఇప్పటి నుంచి కాదు, పేపర్ కదా. ఆయన టీడీపీ చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే టీడీపీని ఎన్టీ రామారావు గారి దగ్గర లాక్కున్నారో దాని తర్వాత ఈనాడులో మీరు గమనిస్తే ఎన్టీఆర్కి అగెనిస్ట్గా ఎన్టీఆర్కి కూడా చీరలు కట్టి అవి కట్టి కార్టూన్లు వేయడం జరిగింది. ఇది మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మనం చూడొచ్చు. ఈనాడు పేపర్లో ప్రముఖంగా ఫ్రంట్ పేజీలో లెఫ్ట్ బాటంలో ఉంటుంది ఆ కార్టూన్. నిజం జాగ్రత్త అని ఏదో వేస్తాడు. మీకు అది చూసుకుంటే అది కూడా కించపరిచింటే కదా. అసలు పార్టీ వ్యవస్థాపకుడు ఆయన, ఆ పార్టీ పెట్టింది ఆయన. ఆయనకే చీరలు కట్టి అవి చేసి చాలా దారుణంగా కార్టూన్లు వేసేయారు అప్పుల్లో. మరి అది ఎందుకు తీసుకోరు వీళ్ళు? ఇలాంటివి అంటే ఆయన చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటి కార్టూన్ అవి క్యారికేచర్స్ కిందకి వస్తాయి. క్యారికేచర్స్ అనేవి మీరు చూడండి, క్యారికేచర్స్ మీకు ఐడియా ఉంటే ఒక మనిషిని ఒక డిఫరెంట్గా వేస్తారు కదా. ఇప్పుడు అది నా ఫేస్ని కించపరిచారు, లేకపోతే నా ముక్కిట్ట పెట్టాడు, ఇవి అన్నీ ఏంటంటే క్యారికేచర్ లో భాగంగా అట్లా ఉంటాయి. ఇది కూడా నేను పెట్టింది కూడా క్యారికేచర్ లాంటిదే, దానికి కంప్లైంట్ అనేది హాస్యాస్పదం అని ఆయన వర్షన్. సో ఇప్పుడు ఈ ఏపీ గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్, చంద్రబాబు గారి గవర్నమెంట్ ఎప్పుడైతే ఫామ్ అవడం జరిగిందో ఆ తర్వాత చాలా విషయాలు, ఇప్పుడు మేము ఎవరైతే గవర్నమెంట్కి ఆపోజిట్గా ముందు మాట్లాడారో చాలా మంది ఇంకొకసారి మేము రిపీట్ చేయమంటూ కూడా సారీ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇంతకు ముందు వైసీపీకి సపోర్ట్ చేసి మాట్లాడిన వాళ్ళు ఏపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, చంద్రబాబు గారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత సారీ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆర్జీవీ గారు మాత్రం ఆ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, నేను ఇంతే, నా వర్షన్ ఇంతే అన్నట్టు. సో దీన్ని ఎప్పుడు ఉండే ఆయన మూర్ఖత్వం లాగే చూస్తారా, లేదంటే ఆర్జీవీ ఇంతే అనుకోవాలా? లేదండి, ఇప్పుడు భయపడటం వేరు. కొంతమంది భయపడి అంటే వాళ్ళు ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ కి వాళ్ళు భయపడి సారీ చెప్పడం అనేది, అది కూడా ఇద్దరు ముగ్గురు చెప్పారు. కానీ మీరు కార్యకర్తలను తీసుకుంటే కార్యకర్తలు ఎవరు సారీ చెప్పలేదు. శ్రీరెడ్డి లాంటి వాళ్ళు చెప్పారు, కానీ కార్యకర్తలు ఎవరు సారీ చెప్పలేదు. 160-170 మంది మీద కేసులు పెట్టారు. వాళ్ళని 2-3 రోజులు స్టేషన్లో వాళ్ళకి 3rd degree ట్రీట్మెంట్ ఇచ్చారు, కేసు రిమాండ్కి పంపించారు. కానీ వాళ్ళు ఎవ్వరూ సారీ చెప్పలే. అంటే స్ట్రాంగ్ కార్యకర్తలాగా పార్టీకి ఉండి పార్టీని సపోర్ట్ చేస్తూ ఉన్నవాళ్ళు, వాళ్ళెవరు సారీ చెప్పలేదు. మీకు ఇలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు శ్రీరెడ్డి అనేది అసలు వైసీపీలో ఆమె మెంబరే కాదు, వైసీపీకి సపోర్ట్ గా ఆమె మాట్లాడేది. అలాంటి వాళ్ళు అంటే ఒక రకంగా న్యూట్రల్ గా పార్టీలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దిగి పార్టీకి పనిచేసిన వాళ్ళు చెప్పలేదు. కానీ ఏమో చెప్పడం జరిగింది ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు ఆర్జీవీ ఉన్నారంటే ఆయన తప్పు చేయలేదని ఆయన ఉద్దేశం. ఒక రకంగా తప్పా కాదా అనేది సెకండరీ. అసలు ఫస్ట్ ఇట్లా పోస్టులు పెట్టిన వాళ్ళు అన్ని పార్టీలో ఉన్నారు, వైసీపీలోనే కాదు, టీడీపీలో ఉన్నారు, జనసేనలో ఉన్నారు, అందరూ ఉన్నారు. రూల్ ఈజ్ రూల్, లా ఫర్ ఆల్. లా అనేది ఇంప్లిమెంట్ అవ్వాలి. ఇంప్లిమెంట్ చేసే లాని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత పోలీసులు. ఎందుకంటే చట్టాన్ని వరకు ఎవరైనా తప్పు చేసి వాళ్ళని చట్టం ముందుకు హాజరుపరిచే బాధ్యత వీళ్ళది. ఇది అందరికీ వర్తిస్తుంది కదా. మీకు ఒక రకంగా నాకు ఒక రకంగా లా అనేది ఇండియాలో ఎక్కడ లేదు, అందరికీ ఒకటే. ఈవెన్ దో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా ఒకటే. కాబట్టి ఆయన వర్షన్ అది. థ్యాంక్ యూ సో మచ్ సార్.